సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మళ్ళీ గేమ్ ప్లే ఏం చేయను, కానీ ఈరోజు మీకు ఇప్పుడు గిల్వర్స్ ఆడతారు కదా మీరు చాలామంది. దాంట్లో మీరు మీ టీంకి మొత్తం ఎలా సపోర్ట్ చేయాలి అని చాలా టైప్స్ ఉంటాయి, దాంట్లో నేను చెప్తూ ఉంటాను. సో వినండి. ఇప్పుడు ఫస్ట్ మీరు గిల్వర్స్ ఆడుతున్నప్పుడు మీకు మీ టీమ్మేట్స్కి అయితే రివైవ్ వేయడం చాలా ఇంపార్టెంట్ కదా. సో ఫస్ట్ మీకు దానికి కావాల్సిన క్యారెక్టర్ స్కిల్స్ కావాలి. అందుకోసం చూడండి, దాంట్లో ఇదిగోండి, మీరు ఫస్ట్ సూజీని పెట్టుకోండి. ఆ సూజీ క్యారెక్టర్ని యూజ్ చేసినప్పుడు ఏమవుద్దంటే, ఇప్పుడు మనకి స్టార్టింగ్లోనే 300 కాయిన్స్ వస్తాయి. ఇంకా ప్రతిసారి మనం కాయిన్ మెషిన్ యూజ్ చేసినప్పుడు దాని నుండి మనకి 200 కాకుండా 300 కాయిన్స్ వస్తాయి. ఇంకా అది మనకి చాలా యూస్ఫుల్ అవుద్ది. ఇంకా మన టీమ్మేట్స్ ఎన్ని కాయిన్స్ కలెక్ట్ చేసినా మనకు కూడా దాంతో 300 కాయిన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ తాత్సియా. ఇప్పుడు మీరు మీ టీమ్మేట్స్ అందరూ చనిపోయినప్పుడు మీరు జోన్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు అప్పుడు తాత్సియాని యూజ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ హయాటోతో మీరు కూడా కొద్దిగా సేఫ్ ఉండాలి కాబట్టి మీరు హయాటోని యూజ్ చేయొచ్చు. ఇది నా హయాటో ఫైర్ బర్డ్, ఇది చాలా డ్యామేజ్ అయినా ఇచ్చుద్ది. ఇప్పుడు నెక్స్ట్ మిషాతో మీరు వెహికల్స్తో స్పీడ్గా వెళ్ళచ్చు కదా. అప్పుడు ఆ వెహికల్స్ని యూజ్ చేసి మీరు ప్రతి చోట కాయిన్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ దీంట్లో మీరు ఖచ్చితంగా ఇది పెట్టుకోండి, ఇది పాకెట్ మార్కెట్. సో దీంట్లో మీకు చాలా వేరియస్ ఐటమ్స్ వస్తాయి. దీంట్లో మీరు మీ దగ్గర ఉన్నప్పటి నుండే ఇట్లా మీ ఫ్రెండ్స్కి రివైవ్ వేయచ్చు. సో ఇది బెస్ట్ మీకు మీ టీంకి సపోర్ట్ చేయడానికి, రివైవ్ వేయడానికి. ఇంకా నెక్స్ట్ హీలర్. ఇప్పుడు నెక్స్ట్ హీలర్లో మీరు ఇది యూజ్ చేయొచ్చు. ఇది మీకు కూడా సపోర్ట్ చేస్తుంది. దాంట్లో మీకు హాఫ్లో ఫస్ట్ మీకు హీల్ చేసుకోవడానికి కే, ఇంకా మిగ్వాల్ని పెట్టుకోండి. దాంతో లియోన్, దాంతో ఒలివియా వచ్చింది. నా దగ్గర ఉందో లేదో ఒలివియా, ఆర్ అదర్వైజ్ ఈ కొత్త క్యారెక్టర్ కైరోస్. వీడికి 2 మోడ్స్ ఉన్నాయి. ఈ 2 మోడ్స్తో ఫస్ట్ మోడ్ డిఫెన్స్ మోడ్. వీడు ప్రతిసారి 2 EP ఇస్తూ ఉంటాడు ఫుల్ అయ్యేదానికి. ఇంకా నెక్స్ట్ బ్రేకర్ మోడ్లో వాడు 5 EP తీసుకొని ఎనిమిది వాళ్ళ వెస్ట్ హెల్మెట్స్ అవన్నీ ఈజీగా ఎరగొట్టడానికి హెల్ప్ చేస్తుంది బ్రేకర్ మోడ్. ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు మీకు ఈపీ కోసం. ఇంకా ఫాడ్ కూడా యూజ్ అవుతాడు. అండ్ ఒలివియాని మీరు ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఒలివియా ఎబిలిటీ యాక్టివేట్ అయితే మీ దగ్గర ఉన్న టీమ్మేట్స్కి ఇలా ఒక మొత్తం ఆరా లాగా సర్కిల్ ఫామ్ చేసి అది ఆరా వాళ్ళకు కూడా హీలింగ్ చేస్తుంది. ఇప్పుడు మీరు హీలర్స్ మీరు ఎలాంటి గన్స్ యూజ్ చేయాలంటే, ఫస్ట్ మీరు ఒక ట్రీట్మెంట్ స్నైపర్ తీసుకోవాలి. ఇంకా మ్యాక్సిమం మెడ్కిట్స్ ఉండాలి మీ దగ్గర. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ద హీలర్స్. నెక్స్ట్ ఫర్ ద రషర్స్ మీరు చాలామంది యూజ్ చేస్తూనే ఉంటారు. ఇంకా రషర్లో ఈజీ క్యారెక్టర్ ఓరియన్. కావాలంటే మీరు నికితాని యూజ్ చేయొచ్చు, నికితా అండ్ లూనా రెండిట్లో. ఇంకా నేనైతే ఇప్పుడు నికితా బదులు మిగ్వాల్. ఇప్పుడు మీ మీద ఫుల్ స్క్వాడ్ రష్ చేస్తున్నప్పుడు ఇది మీరు ఓరియన్ యూజ్ చేసి ఒక నాక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇది అవ్వదు కదా ఈపీ మళ్ళీ ఓరియన్లో ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి. అప్పుడు మిగ్వాల్ హెల్ప్ అవుతాడు. వాడు ఇలా మీకు 200 EP ఇస్తూ ఉంటాడు, మీరు ఓరియన్ యూజ్ చేస్తూనే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ లూనాతో మీ ఫైరింగ్ రేట్ ఇంక్రీజ్ అవుద్ది. ఇంకా దాంతో మీరు ఎనిమిస్ని ఈజీ చంపచ్చు. అండ్ హయాటో వెస్ట్ ఉన్నా కూడా ఎక్కువ డ్యామేజ్ ఇస్తాడు అంతే. ఇప్పుడు మీకు ఎంత తక్కువ HP ఉందో అంత ఎక్కువ పెనిట్రేషన్ ఉంది, ఆర్మర్ పెనిట్రేషన్. అండ్ 3 డన్. హీలర్, రషర్ అండ్ సపోర్టర్. అండ్ నెక్స్ట్ మీరు స్నైపర్ తీసుకోవచ్చు. స్నైపర్ మీకు చాలా పనికొస్తాడు. ఇంకా మీరు ఇప్పుడు హీలర్ ఉంటారు కదా, హీలర్స్ని మీరు ఖచ్చితంగా రషర్స్ దగ్గర ఉంచండి. వాళ్ళు ఇట్లా రష్కి వెళ్తారు కదా, అప్పుడు వాళ్ళకి మంచి పనికొస్తారు. వాడు అలా వాళ్ళకి HP ఇస్తూ ఉంటాడు. అండ్ దాంతో స్నైపర్ మీరు యూజ్ చేయొచ్చు. స్నైపర్కి నేను ఎబిలిటీస్ పెట్టుకోలే, కానీ నేను చెప్తా. అండ్ స్నైపర్కి అయితే ఫస్ట్ యాక్టివ్స్లో మీరు స్కైలర్ పెట్టుకోవచ్చు.
ఆగండి, స్కైలర్ తీసాను. యా, జస్ట్ వెయిట్ ఎ సెక్. అండ్ ఫర్ ద స్నైపర్స్ మీరు యాక్టివ్లో ఈ స్కైలర్ స్కైలర్ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ స్నైపర్స్తో అటాక్ చేసినప్పుడు ఎనిమీస్ డిఫెండ్ చేసుకోవడానికి ఉంటారు కదా, అప్పుడు మీరు వాళ్ళ గ్లూవాల్ని స్కైలర్ ఎబిలిటీతో యూజ్ చేయి. ఇలా స్కైలర్ ఎబిలిటీతో వాళ్ళ గ్లూవాల్ ఎరగొట్టి వాళ్ళని డ్యామేజ్ ఇవ్వచ్చు. అండ్ దాంట్లో నెక్స్ట్ ప్యాసివ్లో మీరు ప్యాసివ్లో మార్కు, ఇంకా ప్యాసివ్లో మార్కు యూజ్ చేయొచ్చు. ఇంకా డిస్టెన్స్ని బట్టి వాడి ఎక్కువ డ్యామేజ్ ఇచ్చుద్ది. ఇప్పుడు చూడండి, డ్యామేజ్ ఇంక్రీజెస్ విత్ ఇన్ డిస్టెన్స్ అప్ టు 25%. అంటే ఇప్పుడు మీరు ఎంత దూరం నుండి ఉంటే అంత ఎక్కువ డ్యామేజ్ వచ్చింది ఎనిమిస్కి. ఇంకా మార్క్డ్ ఎనిమిస్కి ఏమో 3.5% డ్యామేజ్ ఇంకా ఎక్కువ వచ్చింది. అండ్ నెక్స్ట్ మీరు యూజ్ చేయాల్సిందంటే రెఫైల్. ఇప్పుడు మీరు స్నైపర్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఒక సైలెన్సర్లా పనికొస్తాడు. మీకు సైలెన్సర్ ఉన్నా లేకపోయినా వీడి ఎబిలిటీతో మీకు సైలెన్సర్ ఉన్నట్టే ఉంటుంది. ఇంకా సైలెన్సర్ ఉంది వీడి ఎబిలిటీని యూజ్ చేస్తే. అండ్ నెక్స్ట్ లవరా. ఇప్పుడు ఈ లవరా ఉంది కదా, దాంతో మీ యాక్యురసీ చాలా 50% ఇంక్రీజ్ అవుద్ది మీరు స్కోప్ చేసినప్పుడు. ఇంకా ఇది మీకు చాలా యూజ్ అవుద్ది స్నైపర్స్కి. అండ్ స్నైపర్స్కి చాలా యూజ్ అయ్యే గన్స్ అయితే మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, AWM, M8B, Kar98. అండ్ Kar98 మీరు అంత యూజ్ చేయకపోవచ్చు, కానీ ట్రిపుల్ Kar98 చాలా బాగానే పనికొచ్చుద్ది. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ఆల్. బై గైస్.